క్వాంట్ సెక్షన్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం రీజనింగ్ సెక్షన్ కి సంబంధించిన సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 26th వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. ఈ రెండింటి మధ్య మీకు రిలేషన్షిప్ ఏముందో సేమ్ ఈ నెంబర్ కి ఇంకొక నెంబర్ కి మధ్య మీకు రిలేషన్షిప్ సేమ్ ఉండాలి. అయితే ఈ నెంబర్ ఎంత అనేది క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు 88 కి 308 కి రిలేషన్షిప్ చెప్పండి. 88 and 308. 88 308. 88 ని 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీకు. 88 ని 4 టైమ్స్ చేయండి. 4 టైమ్స్ చేస్తే 80 × 4 అంటే 320. 320 8 × 4 అంటే 32. సో 320 + 32 అంటే 352. 88 లో హాఫ్ ఎంత అండి? 88/2. 88/2 అంటే 44. -44 చేయండి. -44 చేస్తే మీకు 12 - 4 అంటే 8. 4 - 4 0. 308 వచ్చిందా? అంటే 88 ని మీరు 4 టైమ్స్ చేసి మైనస్ హాఫ్ టైం చేస్తే మీ ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు మీరు 126 ని 4 టైమ్స్ చేసి మైనస్ 126/2 చేస్తే మీ ఆన్సర్ వస్తుందండి. సో 125 × 4 అంటే 400 ప్లస్ ఒక ఎక్స్ట్రా ఉంది కదా, 125 × 4 అంటే 400, మళ్ళీ 1 × 4 అంటే 4. సో 504. 125 × 4 అంటే 500 అండి, ప్లస్ 1 × 4 అంటే 4, 504 మైనస్ 63. 4 - 3 1, 10 - 6 అంటే 4, మళ్ళీ 4 441 మన ఆన్సర్. ఆప్షన్ 1 అంటే మన ఆన్సర్ 441. క్వశ్చన్ నెంబర్ 27, ఇది బ్లడ్ రిలేషన్షిప్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లో మీకు A × B అంటే మీనింగ్ ఏమి ఇచ్చారండి? A × B అంటే A is the wife of B. A is the wife of B. A is the wife of B. A is the wife of B అంటే A అండ్ B ఒకటే జనరేషన్ లో ఉన్నట్టు కదా. ఇప్పుడు వైఫ్ అంటే ఒకటే జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ A నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? A is the father of B. A divided by B అంటే A is the father of B. A is the father of B. Father of B. అంటే ఇప్పుడు B కన్నా A ఒక జనరేషన్ పైన కదా. B కి A అనేది ఫాదర్ కదా. సో A ఒక జనరేషన్ పైన. ఇక్కడ A is the wife of B అంటే వాళ్ళిద్దరు ఒక జనరేషన్ కదా. ఇప్పుడు బ్రదర్ సిస్టర్ ఒక జనరేషన్ లో ఉంటారు, అండ్ హస్బెండ్ వైఫ్ ఒక జనరేషన్ లో ఉంటారు. కానీ సన్ అండ్ మదర్ 2 జనరేషన్ లో, మదర్ పై జనరేషన్ లో ఉంటే సన్ కింది జనరేషన్ లో. ఇప్పుడు మీకు గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్ 2 జనరేషన్స్ గ్యాప్ ఉంటుందండి. గ్రాండ్ డాటర్ కి గ్రాండ్ ఫాదర్ కి మధ్యలో 2 జనరేషన్స్ గ్యాప్ కదా. సేమ్ ఇక్కడ A × B అంటే మీకు 1 జనరేషన్ గ్యాప్. A divided B అంటే మీకు A × B అంటే మీకు జనరేషన్ గ్యాప్ లేదండి. A divided B అంటే మీకు 1 జనరేషన్ గ్యాప్. ఇప్పుడు మీ క్వశ్చన్ లో R is the paternal grandfather of S. R అనేది S కి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, అంటే ఫాదర్ సైడ్ నుండి గ్రాండ్ ఫాదర్. అంటే S కి ఫాదర్ వాళ్ళ ఫాదర్, అంటే 2 జనరేషన్స్ గ్యాప్ కావాలి మీకు. ఇప్పుడు మీ ఆప్షన్ లో ఫస్ట్ 2 జనరేషన్ గ్యాప్ ఎక్కడ ఉందో చెక్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు R డివైడెడ్ బై J అంటే డివైడెడ్ బై ఉన్నప్పుడు మీకు ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. U × S అంటే U కి S కి జనరేషన్ గ్యాప్ లేదు. సో 0 జనరేషన్ గ్యాప్ ఇక్కడ. సో మొత్తం జనరేషన్ గ్యాప్ ఎంత వచ్చింది మీకు? 1. కానీ మీకు క్వశ్చన్ లో రావాల్సిన జనరేషన్ గ్యాప్ ఎంత? మీకు 2 జనరేషన్ గ్యాప్ కావాలి. ఇక్కడ R అనేది S కి గ్రాండ్ ఫాదర్ అంట. సో 2 జనరేషన్స్ గ్యాప్ రావాలి కదా మీకు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, U కి R కి మధ్య జనరేషన్ గ్యాప్ ఎంత? 0. R కి S కి మధ్య జనరేషన్ గ్యాప్ 1. మళ్ళీ S కి J కి మధ్య జనరేషన్ గ్యాప్ 0. ఇంటూ ఉందంటే జనరేషన్ గ్యాప్ 0 అండి. డివైడెడ్ ఉంటే జనరేషన్ గ్యాప్ 1. సో ఇక్కడ కూడా మీ జనరేషన్ గ్యాప్ ఎంత వస్తుంది? 1. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ జనరేషన్ గ్యాప్ 0 ఇంటూ ఉంటే, డివైడెడ్ బై ఉన్నప్పుడు 1. డివైడెడ్ బై ఉన్నప్పుడు 1. జనరేషన్ గ్యాప్ ఎంత? 2. మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి మీ ఆన్సర్ అవ్వచ్చు. Z ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి జనరేషన్ గ్యాప్ 1. ఇంటూ ఉంది కాబట్టి జనరేషన్ గ్యాప్ 0. డివైడెడ్ బై ఉంది కాబట్టి జనరేషన్ గ్యాప్ 1. టోటల్ జనరేషన్ గ్యాప్ ఎంత మీకు ఇక్కడ? 2. సో ఎదర్ మీకు 4 అన్న ఆన్సర్ అవ్వచ్చు, 3 అన్న ఆన్సర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకదాన్ని చెక్ చేసి ఒకవేళ ఆన్సర్ అయితే అదే మన ఆన్సర్, లేదంటే నెక్స్ట్ 4th వన్ మన ఆన్సర్ అవ్వచ్చు. సో మనం ఆప్షన్ 3 ని చెక్ చేద్దాం. చూడండి, R డివైడెడ్ బై J అంటే R is the father of J అన్నట్టు. అంటే R is the father of J. సో R అనేది ఫాదర్ కాబట్టి మనం ప్లస్ సింబల్ తీసుకున్నాము, మేల్ కాబట్టి R J. R is the father of J అంటే దీని పైన జనరేషన్, J కి నెక్స్ట్ జనరేషన్ R.
జే డివైడెడ్ బై ఎస్ అంటే జే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అంటే జే ఫాదర్ అన్నాడు కాబట్టి జే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ మనకి ఎస్ వాల్యూ తెలియదు అంటే ఎస్ ఇదర్ ప్లస్ మైనస్ అంటే మేలా ఫీమేలా తెలియదు కాబట్టి మనం ఏం మార్క్ చేసుకోలేదు. నెక్స్ట్ ఎస్ ఇంటూ యూ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ యూ కదా ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ యూ ఎస్ ఈజ్ ద వైఫ్ అంటే ఎస్ నెగిటివ్ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ వీళ్ళిద్దరు సేమ్ జనరేషన్ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ యూ యూ ప్లస్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడండి ఆర్ ఇస్ ద ప్రిటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎస్ ఎస్ కి జే ఫాదర్ జే కి ఆర్ ఫాదర్ సో ఎస్ కి ఆర్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ సైడ్ నుండి కదా ప్రిటర్నల్ గ్రాండ్ ఫాదర్ సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన మీకు 4 ఆప్షన్స్ లో డివైడెడ్ ఉన్న ప్లేస్ లో మీరు మైనస్ ని మైనస్ ఉన్న ప్లేస్ లో డివైడెడ్ ని ఇంటర్చేంజ్ చేయండి అండ్ 15 ఉన్న ప్లేస్ లో 5 ని 5 ఉన్న ప్లేస్ లో 15 ని ఇంటర్చేంజ్ చేసి 4 ఆప్షన్స్ లో ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుందో చెప్పాలండి. సో మీకు ఫస్ట్ ఆప్షన్ ఏముంది 4 30 5 15 14 ఇంతేనా ఇంటూ ఫస్ట్ ప్లేస్ లో మైనస్ దగ్గర మీరు డివైడెడ్ బై రావాలి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ డివైడెడ్ బై రావాలి అండ్ ఇక్కడ డివైడెడ్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ప్లస్ రావాలి అండ్ 15 5 కూడా ఇంటర్చేంజ్ అవ్వాలి సో ఈ ప్లేస్ లో మీకు 15 రావాలి ఈ ప్లేస్ లో మీకు 5 రావాలి. ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే 4 ఇంటూ 30/15 అంటే 2 ప్లస్ 5 ఇక్కడ మీకు ప్లస్ ఉంది ప్లస్ 14 8 ప్లస్ 5 ప్లస్ 14 13 ప్లస్ 14 అంటే 27 అండి. సో ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ 21 కాబట్టి ఆప్షన్ 1 మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏమని చెప్పండి ఆప్షన్ 2 4 ఉంది ఇంటూ ఉంది 30 ఉంది మీకు మైనస్ ప్లేస్ లో డివైడెడ్ రావాలి ఓకే 15 ప్లేస్ లో మీకు 5 రావాలి డివైడెడ్ ప్లేస్ లో మీకు మైనస్ రావాలి 5 ప్లేస్ లో 15 రావాలి ప్లస్ 12 ఓకే 4 ఇంటూ 5 30/5 అంటే 6 మైనస్ 15 ప్లస్ 12 4 6 24 మైనస్ 15 ప్లస్ 12 మైనస్ 15 ప్లస్ 12 అంటే మైనస్ 3 24 మైనస్ 3 ఎంత అండి 24 మైనస్ 3 21 మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మనది. Question number 29. Which option represent the correct order of the given words as they would appear in the English dictionary? ఈ 5 వర్డ్స్ కనుక ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంటే వాటి ఆర్డర్ ఏంటనేది క్వశ్చన్ అండి. మీకు అన్నింటిలో ఫస్ట్ లో ఎంఏ ఉంది ఎంఏ మీకు థర్డ్ లెటర్ ఏముంది చూడండి ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ ఎన్ ఉంది కే ఉంది మీకు ఫస్ట్ ఎన్ వస్తుందా ఫస్ట్ కే వస్తుందా అండి ఫస్ట్ కే రావాలి. సో మీకు ఫస్ట్ వచ్చే లెటర్ మీకు 5 అవ్వాలి. సో మీ ఆన్సర్ 4 అయితే మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఎంఏఎన్ ఉంది కదా తర్వాత వర్డ్ ఏముంది మీకు కే ఉంది యు ఉంది కే యు మళ్ళీ ఎన్ మళ్ళీ ఏ ఈ కే యు ఎన్ ఏలో ఫస్ట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ వచ్చే లెటర్ ఏది ఏ కదా సో మీకు 5 రావాలి తర్వాత వచ్చే నెంబర్ మీకు 4 అవ్వాలి. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు అయితే 5 4 అవ్వాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. నెక్స్ట్ 1 ముందు వస్తుందా 2 ముందు వస్తుందా చెక్ చేయండి ఈ రెండిట్లో ఎంఏఎన్ తర్వాత కే ముందు వస్తుందా మీకు ఎన్ ముందు వస్తుందా చెప్పండి. ఫోర్త్ లెటర్ ఇక్కడ కే ఉంది ఫోర్త్ లెటర్ ఇక్కడ ఎన్ ఉంది కే తర్వాత మనకి ఎన్ వస్తుంది అయితే కేఎల్ ఎంఎన్ సో మీకు 1 ముందు రావాలి 5 4 1 మీ ఆర్డర్ అవ్వాలి 5 4 1 నెక్స్ట్ 2 3 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. Select the option figure that is embedded in the figure X. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఫిగర్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి ఈ ఫిగర్ లో నుండి ఏ ఆప్షన్ ఉంది అనేది క్వశ్చన్ అండి. మీకు ఆప్షన్ 4 ని అబ్జర్వ్ చేయండి మీరు ఈ పార్ట్ ఉందా ఆప్షన్ 4 ఓకే ఈ పార్ట్ నెక్స్ట్ ఓకే సర్కిల్ నెక్స్ట్ ఓకే 2 లైన్స్ సో మనకి ఈ ఫిగర్ లో ఉన్న ఎంబెడెడ్ అయి ఉంది 4th ఆప్షన్ అండి ఆప్షన్ 4. 31th మలేరియా డిప్రెషన్ టైఫాయిడ్ అండ్ డెంగ్యూ ఈ 4 వర్డ్స్ ఇచ్చారు కదా మీకు దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలండి. మీకు మలేరియా టైఫాయిడ్ అండ్ డెంగ్యూ ఈ 3 కూడా మీకు డిసీజెస్ అండి ఓకే ఇవి మనకి డిసీజెస్ ఫిజికల్గా కానీ డిప్రెషన్ అనేది మనకి మెంటల్ డిసీజ్ కాబట్టి ఇవన్నీ మీకు ఫిజికల్గా వచ్చేది డిప్రెషన్ అనేది మెంటల్. సో ఆడ్ వన్ అవుట్ 2 ఆప్షన్ 2 డిప్రెషన్.
హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ ట్రయాంగిల్ మొత్తం గివెన్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టడమండి. 1 ఇది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ ఈ టోటల్ 5, నెక్స్ట్ 6th వన్, నెక్స్ట్ 7th వన్, నెక్స్ట్ 8th వన్, ఓకే, నెక్స్ట్ 9th వన్, 9 అయినప్పటి వరకు. నెక్స్ట్ ఇది ఒకటి అండి 10, 11 అండ్ 12 అండ్ టోటల్ ట్రయాంగిల్ 13. టోటల్ ట్రయాంగిల్ 13. సో ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4 13. Question number 33. An amount of rupees 504 is to be divided among the three partners ABC in the ratio 7:8:9. 3 persons ABC మధ్యలో ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఎంత 504 ని 7:8:9 రేషియోలో డివైడ్ చేయాలండి. అంటే A కి 7 పార్ట్స్ ఇస్తే B కి 8 పార్ట్స్, C కి 9 పార్ట్స్ ఇవ్వాలి. హౌ మచ్ అమౌంట్ విల్ B and C రిసీవ్. సో దీంట్లో BC ఎంత రిసీవ్ చేసుకోవడానికి క్వశ్చన్ అండి. మీకు A కి 7, B కి 8, C కి 9 అంటే టోటల్ పార్ట్స్ ఎంత చెప్పండి. 7 + 8 15, 15 + 9 అంటే 24 పార్ట్స్ అయితే 24 పార్ట్స్ వాల్యూ మీకు 504. మీకు B కి C కి ఎంత వస్తుందంటే 9 + 8 అంటే 17. సో మీ ఆన్సర్ అనేది 17 మల్టిపుల్ అవ్వాలి. 12 2 టైమ్స్, 12 4 టైమ్స్ 48, ఇంకొక 12 2 టైమ్స్. సో 2 21. 21 × 17 మన ఆన్సర్ అండి. సో యూనిట్ డిజిట్ మీకు 7 రావాలి. 2 ప్లేసెస్లో 7 ఉంది కాబట్టి 17 1 17, 1 17 2 34, 1 35, 357 మన ఆన్సర్. ఆప్షన్ 4. ఇప్పుడు మీకు ఇచ్చిన సిరీస్ లో నెక్స్ట్ వచ్చే నంబర్ ఎంత. 88 ఫస్ట్ వాల్యూ, 95 సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ 106, 119, 136, 155, 178. ఓకే, 178. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పండి. 7. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 11. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 13. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 19. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 36, 46, 56, 19. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు 119 కి 136 కి. ఇక్కడ మీకు డిఫరెన్స్ 17 అండి. ఇక్కడ 17 డిఫరెన్స్, 19 ఇక్కడ 23 డిఫరెన్స్. సో ఇప్పుడు మీకు 7, 11, 13, 17, 19, 23 ఏంటంటే మీకు కన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కదా. సో దీని తర్వాత వచ్చే నెంబర్ కూడా మీకు ఒక ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23 తర్వాత 29. 178 కి మీరు 29 యాడ్ చేస్తే 9 + 8 7, 1 క్యారీ, 7 + 2 9 + 1 10, 207 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 3. 178 కి 29 యాడ్ చేస్తే మీకు 207 వస్తుంది. నెక్స్ట్, select the option that depicts how the given transparent sheet of paper would appear if it is folded at the dotted line. ఇప్పుడు ఇది ఈ పేపర్ అనేది లెఫ్ట్ సైడ్, మీకు ఇది రైట్ సైడ్ కదా. ఇది రైట్ సైడ్. మీరు కనుక ఈ పేపర్ని ఈ డాటెడ్ లైన్గా ఇలా వన్న ఫోల్డ్ చేయొచ్చు, లేదా ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేస్తే మీకు ఫామ్ అయ్యే ఫిగర్ ఏంటంటే క్వశ్చన్ అండి. ఫస్ట్ మీరు లెఫ్ట్ని రైట్ సైడ్లో ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినారు అనుకోండి. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఈ పైన ఉన్న ఫిగర్ అనేది చేంజ్ అవ్వదండి. ఈ ఫిగర్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది. ఓకే, మీకు పైన ఉన్న ఫిగర్ ఎలా ఉంది కదా, ఈ ఫిగర్ అలాగే ఉండి ఈ ఫిగర్ అనేది మీకు ఇలా వస్తుంది రైట్ సైడ్లో. సో మీకు ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, రైట్ సైడ్లో ఆప్షన్ మీకు రైట్ సైడ్లో రావాలి. ఈ ఫిగర్ ఇలా ఫోల్డ్ చేస్తే రైట్ సైడ్ ఫిగర్ వచ్చేది ఒక ఆప్షన్ అని ఉందా, లేదు. నెక్స్ట్, లేదా మీరు రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ చేయండి. రైట్ టు లెఫ్ట్ ఫోల్డ్ చేస్తే మీకు డౌన్ పార్ట్లో ఈ ఫిగర్ వస్తుంది అండ్ టాప్లో ఇలా వచ్చి, ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు ఇది ఎలా ఉంది, మీకు ఈ మిడిల్లో ఉన్నది మీకు ఈ పార్ట్ ఇలా ఉంది కదా. మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఈ మార్క్ ఉన్న పార్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈ మార్క్ రైట్ సైడే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చింది, కానీ మన డౌన్లో రావాల్సింది ఇలా డౌన్ యారో రావాలి, ఇక్కడ అప్ యారో ఉంది. సో ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్, ఇక్కడ ఇది మనకి అప్ యారో రావాలి, కానీ ఇక్కడ డౌన్ వచ్చింది, ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. సో ఆప్షన్ 4 తీసుకుంటే మీకు అప్ యారో ఉంది, ఇది డౌన్ యారో ఉంది, అండ్ ఈ పార్ట్లో మీకు ఈ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఈ లైన్ అనేది మీకు మిడిల్ లైన్ రైట్ సైడ్ ఉంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, కాబట్టి ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. IZ
కి ఓఏకి ఉన్న రిలేషన్షిప్ యూఆర్కి మీ ఆప్షన్లో ఉన్న దేనికి రిలేషన్షిప్ సేమ్ అని క్వశ్చన్ అండి. ఐజెడ్ ఓఏ. ఓకే, ఐజెడ్ ఓఏ. మీకు ఐ వాల్యూ ఎంత చెప్పండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఈ వాల్యూ ఐ కాదండి, ఈ వాల్యూ మీరు ఎల్ అండి. ఇది ఎల్, ఇది ఎల్. ఎల్జెడ్ ఓఏ. మీకు ఎల్ వాల్యూ ఎంత చెప్పండి. ఎల్ అంటే 12, ఓ అంటే మీకు 15, జెడ్ అంటే 26, ఏ అంటే 1. ఈ 12 ప్లస్ 15 ఎంత చెప్పండి. 27. 26 ప్లస్ 1 ఎంత 27. అంటే ఈ రెండు లెటర్లను సమ్ చేస్తే 27 వస్తుంది, ఈ రెండు లెటర్లను సమ్ చేస్తే 27 వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఎల్ అండ్ ఓ మీకు ఆపోజిట్ నంబర్స్ అండి. మీరు ఏబిసిడి ఇలా రాసుకుంటూ ఏబిసిడి రాసి అప్ టు ఎన్ వరకు రాసేసి అంటే 1 to m నెంబర్ 13 వరకు, మళ్ళీ ఎన్ 14, ఓ 15, ఇక్కడ ఎల్ వస్తుంది కదండి, ఎల్ వాల్యూ ఎంత 12, ఇలా అప్ టు జెడ్ వరకు రాసుకుంటూ వచ్చినారు అనుకోండి, ఇది 26 కదా. ఇక్కడ ఏ జెడ్ అనేవి ఆపోజిట్, ఎల్ ఓ అనేది ఆపోజిట్. సేమ్ అలాగే మీకు యూఆర్, మీరు యూకి ఆపోజిట్ ఎఫ్ వస్తుందండి. మీకు యూకి ఆపోజిట్ ఎస్, ఆర్కి ఆపోజిట్ జీ వస్తుందండి. యూ వాల్యూ ఎంత 21, ఎఫ్ వాల్యూ ఎంత 6, ఆర్ వాల్యూ ఎంత 18, జీ వాల్యూ ఎంత 7. సో 21 ప్లస్ 6 27, 18 ప్లస్ 7 ఇక్కడ 27 రావాలి. 18 అంటే 9 రావాలి మనకి ఇక్కడ. 18 ప్లస్ 9, 18 ప్లస్ 9 అంటే మీకు ఇక్కడ ఐ రావాలి. ఆర్కి ఐ ఇన్వర్స్. సో మీకు ఆన్సర్ ఎఫ్ ఐ అండి. ఎఫ్ ఐ ఆప్షన్ 3. 37లో సిరీస్ క్వశ్చన్ అండి. మీకు ఫస్ట్ టర్మ్ ఏముంది, ఈ ఉంది. ఈ తర్వాత జీ అంటే ఈ ఎఫ్ జీ ఒక్క గ్యాప్ వచ్చింది. జీ తర్వాత హెచ్ ఐ 1 గ్యాప్, ఐ తర్వాత జే, జే తర్వాత కే 1 గ్యాప్ వచ్చింది. కే తర్వాత ఎల్, ఎల్ తర్వాత ఎం అంటే ఎల్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎం రావాలి. సో ఇప్పుడు మన ఆన్సర్ అవ్వదు. క్యూ తర్వాత ఆర్, QRSTU తర్వాత యూ రావాలండి. ఎం తర్వాత మనకి యూ రావాలి. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. ఆప్షన్ 3. A cube is made by folding the given sheet in the cube so form, which number would be on the face opposite to the one showing 5. మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ ఇచ్చి ఇప్పుడు ఈ షేప్ ఉంది కదండి, మీకు ఈ గివెన్ షీట్ ఉంది కదా, దీన్ని మీరు కనుక క్యూబాయిడ్ కానీ ఒక డైస్ షేప్లో కానీ, క్యూబాయిడ్ డైస్ కూడా ఒక క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది కదా, అలా కన్వర్ట్ చేస్తే మీకు ఈ 6కి 4 అనేది ఆపోజిట్లో ఉంటుందండి, 2కి 3 ఆపోజిట్లో ఉంటుంది, అండ్ 1కి 5 ఆపోజిట్లో ఉంటుందండి. ఇలా ఈ షేప్లో ఉన్న ఒక పేపర్ని మీరు క్యూబ్ కానీ డైస్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఈ 6కి 4 ఆపోజిట్లో ఉంటుంది, 2కి 3 ఆపోజిట్లో ఉంటుంది, 1కి 5 ఆపోజిట్లో ఉంటుంది. అంటే 1 గ్యాప్ ఇచ్చిన తర్వాత 6కి 1 గ్యాప్ ఇచ్చిన తర్వాత ఉండే నెంబర్ ఏంది 4, ఇక్కడ 2కి 1 గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చే నెంబర్ ఏముంది 3, 1కి 1 గ్యాప్ అంటే ఇలా 5. సో ఇప్పుడు మీకు ఏమడిగింది 5కి ఆపోజిట్లో ఏముండాలండి, 5కి ఆపోజిట్లో 1 అండి. 5కి ఆపోజిట్లో ఆప్షన్ 2 1. 39th one. 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd letter cluster. ఇప్పుడు మీకు ఏ నంబర్ ఎంత, ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, కే అంటే 11, గ్యాప్ ఎంత 5 5, బి అంటే 2, జి అంటే 7, ఎల్ అంటే 12, 5 గ్యాప్ 5 గ్యాప్, పి అంటే 16, యు అంటే 21, జెడ్ అంటే 26, 16 21 మధ్యలో గ్యాప్ 5, 21 26 మధ్యలో గ్యాప్ 5, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, గ్యాప్ 5, గ్యాప్ ఇక్కడ 4, 19 ప్లస్ 4 23. సో అన్ని లెటర్స్ కి మధ్య మన గ్యాప్ 5 ఉంటే ఇక్కడ మాత్రం 5 4 వస్తుందండి. సో ఆప్షన్ 4. దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్, in a certain code language, tender is coded as TENDER. Tender is coded as 18 54 14 520. ఇక్కడ చూడండి, టెండర్ని మీకు ఇలా రాసినారంట కోడ్ లాంగ్వేజ్లో. టీ వాల్యూ ఎంత అంటే 20 కదా, టీ వాల్యూ 20 ఇక్కడ వచ్చిందా, ఓకే. ఈ వాల్యూ ఎంత 5 ఎన్ వాల్యూ ఎంత 14, డి వాల్యూ ఎంత 4, ఈ వాల్యూ ఎంత 5, ఆర్ వాల్యూ ఎంత 18.
సో టీ వాల్యూని లాస్ట్లో. ఇప్పుడు మీకు క్వశ్చన్ చూడండి, మీ క్వశ్చన్లో క్యూ వాల్యూ ఎంత? క్యూ అంటే మనకి 17 కదా, సో మీకు లాస్ట్లో 17 రావాలి. సారీ ఇక్కడ ఏంది రీక్వెస్టెడ్ అంటే క్వశ్చన్ ఏముందంటే రీక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ అండి REQEESTED కదా, REQESTED. సో ఆర్ వాల్యూ ఎంత మీకు 18 కాబట్టి 18 మీకు లాస్ట్లో రావాలి. 18 లాస్ట్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3లో. డి వాల్యూ ఎంత అండి మీకు? డి వాల్యూ 4, సో స్టార్టింగ్లో 4 రావాలి. 4 ఉంది, 18 ఉంది. ఈ వాల్యూ మీకు లాస్ట్లో 5 రావాలి. క్యూ వాల్యూ మీకు 17 రావాలి. సో 17 5 18 ఎక్కడ ఉంది చెప్పండి? 17 5 18, 16 5 18 ఇక్కడ మీకు 17 5 18 ఉంది, ఇక్కడ మీకు 16 5 18 ఉంది. సో ఆప్షన్ 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ఇప్పుడు 15, 49 అండ్ 201 ఈ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ కి మధ్య ఏ రిలేషన్షిప్ ఉందో సేమ్ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఈ బ్రాకెట్ కి మధ్యలో ఉన్న నంబర్స్ మధ్య సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. అటువంటి నంబర్ ఏంటనేది క్వశ్చన్ అండి. మీరు 15 కి ఇంటూ 3 టైమ్స్ చేసి +4 చేయండి. ఇంటూ 3 టైమ్స్ చేసి +4, 15 ఇంటూ 3 ఎంత? 45, 45 +4 49. 49 కి ఇంటూ 4 చేసి +5 చేయండి. ఇంటూ 4 అంటే 49 + 4 అంటే 196, 196 + 5 అంటే 201. ఇప్పుడు ఆప్షన్లో 17 ఇంటూ 3, 17 ఇంటూ 3 ఎంత? 17 ఇంటూ 3 +4 కదా, 55 వచ్చింది. ఓకే, 17 3 51, 51 + 55, 55 ఇంటూ 4 +5 కదా, 55 4 220 +5 అంటే 225 అవ్వాలి. సో అవ్వదు మన ఆన్సర్. ఆప్షన్ బి 18 ఇంటూ 3 +4, 18 ఇంటూ 3 +4 అంటే 18 3 54 +4 58, 58 ఇంటూ 4 +5, 58 ఇంటూ 4 అంటే 58 ఇంటూ 4 +5, ఇక్కడ +5 అండి. 58 4 5 4 200, 54 200, 8 4 32, 232 +5 237, 237 అంతే కదా. 58 4 టైమ్స్, 50 ఇంటూ 4 200, 8 ఇంటూ 4 32 + 237. ఆప్షన్ సి చూడండి, 24 ఇంటూ 3 +4, 24 ఇంటూ 3 72, 72 + 4 76, 76 ఇంటూ 4 +5, 75 ఇంటూ 4 మీకు 300, 75 ఇంటూ 4 300 ప్లస్ ఇంకా 1 ఇంటూ 4 అంటే 304, 304 + 5, 304 + 5 307, 304 + 5 309. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు, ఇక్కడ 307 ఉంది. నెక్స్ట్ 29 ఇంటూ 3 + 4, 29 3 87, 87 87 + 4 91, 97 ఇంటూ 4 + 5, 97 ఇంటూ 4 అంటే 90 ఇంటూ 4 అంటే 364, 364 + 5, 364 + 5 369. సో మన ఆన్సర్ 4 అండి. ఆన్సర్ 4 మన ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్. ఇక్కడ చూడండి 15, 556 అండ్ 331. ఇప్పుడు ఈ 3 నంబర్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ మీకు ఆప్షన్లో ఉన్న 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సేమ్ రిలేషన్షిప్ ఫాలో అయ్యే ఆప్షన్ ఏంటని క్వశ్చన్ అండి. 331 ఉన్న థర్డ్ నెంబర్, 331కి 15² యాడ్ చేయండి +15². 15² అంటే మీకు ఎంత? 225, 6 5 5 556 వచ్చిందా? సేమ్ ఇలాగే ప్రతి నెంబర్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. 74కి 12² యాడ్ చేయండి 144, 8 7 4 1 218, ఇక్కడ 228 ఉంది, సో అవ్వదు మనకి. 104కి 289 యాడ్ చేయండి 289, 393 393, సో ఇది కూడా అవ్వదు. 305కి 16 యాడ్ చేయండి 321, సో ఇక్కడ 331 ఉంది. 78కి 9² యాడ్ చేయండి 81, 9 7 8 15 159, సో ఫోర్త్ వన్ మన ఆన్సర్ 4, ఆప్షన్ 4. ఇక్కడ ఇచ్చిన 4 ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్లో మీకు 3 అనేవి సేమ్ ఒక రిలేషన్షిప్ ఫాలో అయితే ఫోర్త్ వన్ అనేది డిఫరెంట్గా ఉందండి. ఆ ఫోర్త్ వన్ ఏంటి? మీకు 7³ 343 నా, ఈ వాల్యూ మీకు 7³, ఈ వాల్యూ మీకు
3 క్యూబ్ 27, ఈ వాల్యూ మీకు 11 క్యూబ్. మీకు 12 క్యూబ్ ఎంత అండి? 12 క్యూబ్ అంటే మీకు 17, 28. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. ఆప్షన్ 3. Which of the following options best represent the given Venn diagram? ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఉంటే దాంట్లో ఈ వెన్ డయాగ్రామ్ ని రిప్రజెంట్ చేసే ఆప్షన్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏముంది? మదర్స్, ఫీమేల్స్, ఆంట్స్. సో ఇప్పుడు ఈ పార్ట్ ని మదర్, ఈ పార్ట్ ని ఫీమేల్, ఈ పార్ట్ ని ఆంట్ అనుకుంటే ఈ మీనింగ్ ఏం చెప్తుందండి మీకు? సమ్ మదర్స్ ఆర్ ఫీమేల్స్. సమ్ మదర్స్ ఫీమేల్ అయితే సమ్ కాని వాళ్ళు ఏమవ్వాలి? కొంతమంది మదర్స్ ఫీమేల్ అయితే మనకి మదర్స్ అందరు ఫీమేలే కదా, కొంతమంది మదర్స్ ఫీమేల్స్ అంటే కొంతమంది మదర్స్ ఇంకేమవ్వాలి? సో ఈ ఆన్సర్ కాదు అన్నది. ఓకే, నెక్స్ట్ చూడండి. మదర్స్, సిస్టర్స్, డాటర్స్. మదర్స్, సిస్టర్స్, డాటర్స్. మీకు కొంతమంది మదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ ఇంకొకరికి సిస్టర్ అవ్వచ్చు, మన సిస్టర్ ఇంకొకరికి డాటర్ అవ్వచ్చు, మన సిస్టర్ ఇంకొకరికి మదర్ అవ్వచ్చు. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. మీరు ఫాదర్స్ నర్సెస్ మేల్ తీసుకుంటారు కదా, ఫాదర్, నర్స్ అండ్ మేల్ తీసుకుంటే సమ్ ఫాదర్స్ ఆర్ మేల్స్. సమ్ ఫాదర్స్ మేల్స్ అంటే ఇంకా మిగతా ఫాదర్స్ ఏమవ్వాలి? సో ఇది కూడా మన ఆన్సర్స్ అవ్వదు. ఫాదర్స్ అందరు మేల్ కాబట్టి. అకౌంటెంట్స్, లిటరేట్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దీన్ని కనుక మీరు రాయాలనుకుంటే వెన్ డయాగ్రామ్ లో మీకు మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అనేది అవుటర్ సర్కిల్ అయితే దాంట్లో లిటరేట్స్ ఇన్నర్ సర్కిల్ అండి, అండ్ అకౌంటెంట్స్, లిటరేట్స్. మీకు అకౌంటెంట్స్ అందరు లిటరేటే కదా, అతను లిటరేట్ కాకపోతే అకౌంటెంట్ ఎందుకు అవుతాడు? సో అందరు అకౌంటెంట్ లిటరేట్స్ అందరు హ్యూమన్ బీయింగ్స్. ఒకవేళ దీన్ని రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 45. ఇప్పుడు మీకు 4th వచ్చే ఫిగర్ ఏంటి అని క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఈ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పొజిషన్ మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఒక పొజిషన్ మూవ్ ఇక్కడికి వచ్చింది. అంటే 1 పొజిషన్ ఇక్కడ షిఫ్ట్ అయింది, దీని తర్వాత మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఈ ప్లేస్లో మీకు ఈ క్వాడ్రిలేటర్ రావాలి. క్వాడ్రిలేటర్ ఎక్కడ వచ్చింది? ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యారలల్ సింబల్ ఉంది కదా, ఫస్ట్ లెఫ్ట్లో ఉంది, తర్వాత రైట్లోకి వచ్చింది, తర్వాత రైట్ నుండి మళ్ళీ లెఫ్ట్ వచ్చింది, మళ్ళీ రైట్లోకి రావాలి. రైట్లో ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4. In the certain code language section SECTION is written as PHZQIRK. How will hostels be written as HOSTELS? S వాల్యూ ఎంత అంటే మీకు S వాల్యూ 16, P వాల్యూ 19 అంటే +3 అయింది, +3. E వాల్యూ 5, H వాల్యూ 8. సారీ, P వాల్యూ 16 మీకు, S వాల్యూ 19 అంటే మీకు ఇక్కడ -3, ఇక్కడ +3 అయింది. C వాల్యూ 3, Z వాల్యూ 26, సో -3. T వాల్యూ 20, Q వాల్యూ 17, -3. నెక్స్ట్ O వాల్యూ 15, R వాల్యూ 18, +3. ఇక్కడ మీకు N వాల్యూ 14, K వాల్యూ 11, సో -3. థర్డ్ లెటర్ I. ఇక్కడ I ఉండదండి, ఇక్కడ I 9 ఉంటే ఇక్కడ I 9 కాబట్టి 12. ఇక్కడ మీకు వచ్చే వాల్యూ L అండి. మీకు ఆప్షన్లో ఇక్కడ L చేసుకోండి. I 9 అంటే L వాల్యూ 12, ఇక్కడ +3 అయింది. ఓకే, +3. ఈ ప్లేస్లో L, ఇక్కడ I ప్లేస్లో L, ఈ ప్లేస్లో L. ఇప్పుడు చూడండి, మీరు హాస్టల్స్ని ఎలా రాయొచ్చు? H అంటే ఎంత అండి? H అంటే 8. 8కి -3 అవ్వాలి. 8కి -3 అంటే 5 రావాలి. 5 అంటే E. నెక్స్ట్ Oకి +3 అవ్వాలి. O 15 + 3 అంటే 18 అంటే 6.
ఎస్ వాల్యూ 19, 19 మైనస్ 3 అంటే 16, 16 అంటే పి రావాలి. టీ 20, 20 మైనస్ 3 అంటే 17, 17 అంటే మీకు క్యూ రావాలి. ఈఆర్ పిక్యూ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. ఈఆర్ పిక్యూ, ఈఆర్ పిక్యూ, ఇక్కడ ఈఆర్ పిఆర్ ఉంది. ఈఆర్ పిక్యూ మన ఆన్సర్. ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 47. సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్. ఇప్పుడు దీని మీద కంప్యూటర్స్ అనుకోండి, కంప్యూటర్స్, ఈ పార్ట్ని ఫోన్స్ అనుకోండి. సో మీకు సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్ అంటే ఈ పార్ట్ సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్. నెక్స్ట్ ఆల్ ఫోన్స్ ఆర్ టెలివిజన్స్. ఈ ఫోన్స్ మొత్తం టెలివిజన్లో పార్ట్ అంటే ఆల్ ఫోన్స్ ఆర్ టెలివిజన్స్. అంటే ఇప్పుడు మీకు ఈ పార్ట్ టెలివిజన్ అయితే, ఈ పార్ట్ టెలివిజన్ అయితే, టెలివిజన్ అయితే ఇప్పుడు ఈ పార్ట్ ఫోన్, ఫోన్స్ మొత్తం టెలివిజన్లోకి వచ్చిందా? ఇప్పుడు ఆప్షన్ చూడండి. సమ్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్, సమ్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్. కంప్యూటర్స్కి అండ్ ఫోన్స్కి మధ్య కామన్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ సమ్ కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్ అన్న, సమ్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్ అన్న ఒకటి. ఈ రెండింటి మధ్య మీకు కామన్ ఏరియా ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 మనకు సాటిస్ఫై అవుతుందండి. సమ్ టెలివిజన్స్ ఆర్ కంప్యూటర్స్. ఈ పార్ట్ మొత్తం, ఈ పార్ట్ ఇప్పుడు టెలివిజన్సే కదండి, ఈ పార్ట్ టెలివిజన్లో ఉంది కాబట్టి సమ్ టెలివిజన్స్ ఆర్ కంప్యూటర్స్. ఆప్షన్ 2 కూడా కరెక్టే. నో టెలివిజన్ ఇస్ ఎ కంప్యూటర్. నో టెలివిజన్ ఇస్ ఎ కంప్యూటర్ అంటే మీకు ఈ పార్ట్ మొత్తం టెలివిజన్, ఈ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్యూటర్. సో కంప్యూటర్కి టెలివిజన్కి పార్ట్కి కామన్ ఏరియా ఉంది కదా ఇదంతా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో మనకి స్టేట్మెంట్ ఓన్లీ 1 and 2 సాటిస్ఫై. ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 4 మన ఆన్సర్. 48. Select the mirror image of the given number cluster when a mirror is placed on the right side of the cluster. మీకు ఇచ్చిన నంబర్స్ ఏమున్నాయండి? 9, 5, 6, 4, 3, 7. మీరు రైట్ సైడ్లో కనుక మిర్రర్ని ప్లేస్ చేస్తే, అంటే ఈ ప్లేస్లో మీరు మిర్రర్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది మిర్రర్లో ఎలా ఫామ్ అవుతుంది క్వశ్చన్. ఫస్ట్ 9 అనేది మీకు ఇటు సైడ్ వస్తుందండి, రైట్ సైడ్. 9 అనేది రైట్ సైడ్ వచ్చి ఇలా చేంజ్ అవుతుందండి. 9 ఈ సర్కిల్ ఉంది కదా, ఇలా చేంజ్ అవ్వాలి. 9 1, 2, 3 దగ్గర ఉంది. ఇక్కడ మాత్రం మీకు 6 లాగా అయింది చూడండి, అంటే ఈ సర్కిల్ అనేది డౌన్లో వచ్చింది. సో ఈ ఆన్సర్ మనకు అవ్వదు. నెక్స్ట్ 7 అనేది మీకు రైట్ సైడ్లో, ఈ రైట్ సైడ్లో ఉన్న 7 మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా టర్న్ అవ్వాలి. 7, 1, 2, 3. కానీ ఇక్కడ చూడండి 1, ఇక్కడ మీకు డౌన్ సైడ్ ఆప్షన్ వెళ్ళిపోయారు. 3 సేమ్. నెక్స్ట్ 3 సేమ్ ఉంది. 4 అనేది చూడండి, 4 రివర్స్ అవ్వాలి కానీ ఇలా ఇన్వర్ట్ అవ్వదు. ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. 4 ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి కానీ 4 ఇలా అవ్వాలి. ఇది రివర్స్ అయిపోయింది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 5 ఎలా అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ 6, 9 చూడండి. 6 ఇలా చేంజ్ అవ్వాలి మనకి ఇలా. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. ఆప్షన్ 2. హ్యూమన్ బీయింగ్స్ ఇస్ రిలేటెడ్ టు మ్యామల్స్ ఇన్ ద సేమ్ వే స్నేక్ ఇస్ రిలేటెడ్ టు వాట్? హ్యూమన్ బీయింగ్స్ మ్యామల్స్ అయితే స్నేక్ అనేది మనకి రెప్టైల్ అండి. స్నేక్ రెప్టైల్ కేటగిరీకి సంబంధించింది. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. వెయిట్ కి కిలోగ్రామ్ కి రిలేషన్షిప్ ఏముందో మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో రిలేషన్షిప్ సేమ్ మెయింటైన్ అవ్వాలండి. వెయిట్ కి కిలోగ్రామ్ అనేది మెజర్మెంట్ అండి. వెయిట్ ని మనం కిలోగ్రామ్ లో మెజర్ చేస్తాం. హైట్ ని దేంట్లో మెజర్ చేస్తాం? మనం మీటర్స్ లో మెజర్ చేస్తామండి. లెంత్ కాదు, హైట్ ని మీటర్స్ లో మెజర్ చేస్తాం. డిస్టెన్స్ ని కూడా మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం. రెసిస్టెన్స్ ని ఓమ్ లో మెజర్ చేస్తాం. టైం ని మనం సెకండ్స్ లో మెజర్ చేస్తాం, క్లాక్ లో కాబట్టి. టైం కి యూనిట్ మనకి సెకండ్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. సిహెచ్ఎస్ఆర్ మార్క్ 2 ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మనకి ఇచ్చిన వర్డ్ ఏముంది? మెలిగ్నెంట్. మెలిగ్నెంట్ కి మనం యాంటోనిమ్ చెప్పాలండి. మెలిగ్నెంట్. మీకు ఎక్కడైనా ఇంగ్లీష్లో మ్యాల్ ఎంఏఎల్ వచ్చింది అనుకోండి, రూట్ అంటే ఎంఏఎల్ అంటే, ఎంఏఎల్ అంటే మీకు నెగిటివ్ మీనింగ్ ఉంటుందండి. ఎంఏఎల్ అంటే బేసికల్గా బ్యాడ్ అన్నట్టు నెగిటివ్ మీనింగ్ అండి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ చూడండి. మెలిగ్నెంట్ ఫస్ట్ వర్డ్, మెలిగ్నెంట్. ఓకే, మ్యాల్ఫిసెంట్ 2, మెలైస్ 3, మెలైస్ MALI.
ఇవన్నిట్లో మీకు స్టార్టింగ్ వర్డ్ ఎంఏఎల్ ఉంది కదా, ఇవన్నీ వర్డ్స్కి మీనింగ్ ఏందో మీరు సెర్చ్ చేసి నేర్చుకోండి. ఈ అన్నిట్లో ఇవన్నీ నెగిటివ్ మీనింగ్స్ అండి. మెలిగ్నెంట్ అన్నా, మెల్ఫిసెంట్ అన్నా, మెలైస్ అన్నా, మెలైస్ అన్నా, ఇవన్నీ నెగిటివ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ మనకి. సో మనకి దీనికి యాంటోనిమ్ చెప్పాలి. ఇప్పుడు మెలిగ్నెంట్ అంటే హార్మ్ఫుల్ అండి. మీరు మెలిగ్నెంట్ క్యాన్సర్ అని వినే ఉంటారు. జనరల్గా క్యాన్సర్లో మనకి మెలిగ్నెంట్ క్యాన్సర్ అని, బినైన్ క్యాన్సర్ అని అంటుంటాం మనం. మెలిగ్నెంట్ క్యాన్సర్ ఒకటి, బినైన్ క్యాన్సర్ ఒకటి. మెలిగ్నెంట్ క్యాన్సర్ అంటే హార్మ్ఫుల్ అన్నట్టు, బినైన్ అంటే కొంచెం తక్కువ హార్మ్ఫుల్, యూ కెన్ ట్రీట్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి మెలిగ్నెంట్కి యాంటోనిమ్ ఆన్సర్ ఫర్ బినైన్. ఇక్కడ మనకి హెసిటెంట్ అంటే మనకు ఆన్సర్ తెలుసు. ఫ్యాటల్ అంటే మెలిగ్నెంట్కి సినోనిమ్ అండి మనకి. ఫ్యాటల్ అంటే డెడ్లీ అని. ఫ్యాటల్ మీనింగ్ ఏంటంటే డెడ్లీ. ఫ్యాటల్ అంటే డెడ్లీ. ఇప్పుడు మనం కరోనా వైరస్ని ఫ్యాటల్ అని వచ్చండి. ఇట్స్ ఏ డెడ్లీ వైరస్ కరోనా వైరస్. మీరు ఫెటాలిటీ రేట్ అని చదువుతుంటారండి. ఇప్పుడు మీరు కరోనా వైరస్ కేసులో కూడా ఫెటాలిటీ రేట్ అని చదువుతుంటారండి. ఫెటాలిటీ రేట్లో ఈ ఫ్యాటల్ అండ్ ఫెటాలిటీ రేట్ సిమిలర్ అన్నట్టు. ఫెటాలిటీ రేట్ అంటే ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ కనుక ఒక 100 మందికి వస్తే దాంట్లో మీకు ఒక 20 మెంబర్స్ చనిపోతే ఫెటాలిటీ రేట్ ఎంత అంటే 20% అన్నట్టు. ఫెటాలిటీ రేట్ 20% అన్నట్టు. సో ఫెటాలిటీకి మనకి మీనింగ్ డెడ్లీ అన్నట్టు. సో మెలిగ్నెంట్ సినోనిమ్ ఫ్యాటల్, యాంటోనిమ్ బినైన్. మీకు బినైన్ లో బిఈ అనే వర్డ్ చూసినా, ఈ బిఈ అనేది చూడండి. మీకు బెనిఫిషియంట్ అనే వర్డ్ ఉంటుంది కదా, బెనిఫిషియంట్, బెనిఫిషియరీ. ఈ రెండు బెనిఫిషియంట్ అంటే మీకు ఎవరైనా బెనిఫిట్ చేస్తే కదా బెనిఫిషియంట్. బెనిఫిషియరీ, బెనిఫిషియంట్ అంటే ఎవరు బెనిఫిట్ పొందుతారో వాళ్ళని బెనిఫిషియంట్ అంటామండి. బెనిఫిషియరీ అంటే ఎవరు బెనిఫిట్ చేస్తారో వాళ్ళని మనం బెనిఫిషియరీ అంటాం. ఇక్కడ ఏముంది మీకు ఇది పాజిటివ్ వర్డ్ కదా. బెన్ అంటే సంథింగ్ సమ్మన్ హూ డస్ గుడ్ టు యూ. మ్యాల్ వచ్చినప్పుడు మీకు నెగిటివ్ మీనింగ్, బెన్ వచ్చినప్పుడు మీకు పాజిటివ్ మీనింగ్ వస్తుందండి. ఇండిగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటంటే టు బిగ్. ఇండిగ్నెంట్ అంటే టు యాంగ్రీ ఎట్ సంథింగ్ రాంగ్ ఆర్ అన్ఫేర్. టు బికమ్ యాంగ్రీ. ఇండిగ్నెంట్ అంటే టు బికమ్ యాంగ్రీ ఎట్ సంథింగ్ రాంగ్ ఆర్ అన్ఫేర్. మనకి ఇండిగ్నెంట్ అనేది అడ్జెక్టివ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఏ ఇండిగ్నెంట్ లెటర్ టు సమ్మన్ అంటే మీరు చాలా యాంగ్రీగా లెటర్ రాస్తారండి. మీకు ఆ లెటర్ చదువుతుంటేనే హౌ యాంగ్రీ యు ఆర్ అనేది అర్థమవుతుంది ఇండిగ్నెంట్ లెటర్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ నెంబర్ 2. దిస్ వింటర్ డాష్ వెదర్ కండిషన్స్ హ్యావ్ లెడ్ పీపుల్ టు రిమైన్ ఇండోర్స్. ఇప్పుడు మీకు వింటర్లో కండిషన్ ఎట్లుంటుందంటే వెదర్ కండిషన్ చాలా ప్లెజెంట్గా ఉంటుందా, హార్ష్ కండిషన్ ఉంటుందా? సో ఇక్కడ మీనింగ్ మీకు హార్ష్ అనే మీనింగ్ రావాలండి. దిస్ వింటర్ డాష్ వెదర్ కండిషన్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి అడ్వర్స్ వెదర్ కండిషన్స్ అంటామండి. అడ్వర్స్ వెదర్ కండిషన్స్. అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్ అన్నట్టు. అడ్వర్స్ అంటే అన్ఫేవరబుల్. అడ్వర్స్ అంటే అన్ఫేవరబుల్. This winter unfavorable weather conditions have led people to remain indoors. Adverse అంటే unfavorable. నెక్స్ట్ ఇక్కడ మీకు వర్స్ ఇవన్నీ ఒకటే దగ్గర వచ్చినాయండి. మీకు వర్డ్ అనే ఒక రూట్ ఉంటుంది. మీరు కనుక వర్డ్ పవర్ మీనింగ్స్ చదివితే మీరు దాంట్లో సెకండ్ సెషన్లో ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్ అనే వర్డ్ ఉంటాయి కదా. వర్డ్ అనే నుండే వచ్చిన మీనింగ్ అంటే ఇవన్నీ. మీకు వర్డ్ అంటే టర్న్ అన్నట్టు మీనింగ్. వర్డ్ అంటే మీ మీనింగ్ టర్న్ అన్నట్టు. ఇప్పుడు అవర్స్ ఉంది కదండి, అవర్స్ అనేది మీకు అడ్జెక్టివ్. అవర్ట్ అంటే మీకు నౌన్ అండి. దీంట్లో మీకు వర్డ్ ఉంది కదా. వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? టర్న్. టర్న్ అవే సంథింగ్ బ్యాడ్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సంథింగ్, ఒక డిజాస్టర్, ఒక బ్యాడ్ సంథింగ్ జరుగుతుంది అనుకోండి, మీరు దాన్ని అవాయిడ్ చేస్తున్నారంటే అది జరగకుండా చూస్తున్నారు అన్నట్టు. అవాయిడ్ అంటే టు టర్న్ డౌన్ ఆర్ టర్న్ అవే సంథింగ్ బ్యాడ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ వే అన్నట్టు. అవర్ట్ అనేది వర్డ్. అవర్స్ అంటే మరి అవర్స్ అంటే అడ్జెక్టివ్ కదా. అవర్స్ అంటే టర్న్ అవే సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? టర్న్ అవే సంథింగ్ అన్ప్లీజెంట్ ఆర్ ఇమ్మోరల్.
turn away something unpleasant or immoral. అవర్స్ అంటే టర్న్ అవే సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ ఇమ్మోరల్. మీరు ఒక అన్ప్లెజెంట్ థింగ్ని టర్న్ అవే చేస్తున్నారంటే రిజెక్ట్ చేస్తున్నారని మీనింగ్ కదా. టర్న్ అవే అంటే మీరు రిజెక్ట్, ఒక అన్ప్లెజెంట్ కానీ ఇమ్మోరల్ థింగ్ని టర్న్ అవే చేస్తున్నారంటే రిజెక్ట్ చేస్తున్నట్టు కదా. సో మీకు అవర్స్ మీనింగ్ ఏంటంటే డిస్లైక్ అండి, హేట్ లేదా ఇంటెన్స్ డిస్లైక్. ఇంటెన్స్ డిస్లైక్ మనం అవర్స్ అంటామండి. ఇంటెన్స్ డిస్లైక్ అవర్స్ అంటే టర్న్ అవే సంథింగ్ అన్ప్లెజెంట్ ఆర్ ఇమ్మోరల్. దీన్ని మనం హేట్, ఇంటెన్స్ డిస్లైక్ గా మనం వాడుతుంటామండి. అంటే అవర్స్ కి మీనింగ్ హేట్ ఆర్ ఇంటెన్స్ డిస్లైక్. ఇప్పుడు ఇన్వర్స్ అంటే మనకి ఇన్వర్ట్ తెలుసు కదండి. ఇన్వర్స్ అంటే టర్న్ సంథింగ్ అప్ ఇంటూ డౌన్ అండ్ డౌన్ ఇంటూ అప్. ఇన్వర్ట్ అంటే మీనింగ్ అది. సో ఈ క్వశ్చన్ కి మన ఆన్సర్ 1, అడ్వర్స్ వెదర్ కండిషన్స్ అంటుంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ రాయల్ బెంగాల్ టైగ్రెస్ అండ్ హర్ అదర్ 3 cubs was poisoned and their. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎర్రర్ ఎక్కడ ఉందంటే అండ్ ఉందా, అండ్ ఉండి ఏ రాయల్ బెంగాల్ టైగ్రెస్, ఇక్కడ ఒక పర్సన్, ఓకే, అండ్ హర్ 3 cubs. మీకు ఎప్పుడైనా నౌన్ ప్లస్ అండ్ ప్లస్ నౌన్, ఒక 2 nouns ని మీరు అండ్ తో జాయిన్ చేసినప్పుడు తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఉండాలండి. తర్వాత వచ్చే వర్బ్ ప్లూరల్ ఉండాలి. సో ఇక్కడ మీకు ఏముంది, వజ్ ఉంది. సో వజ్ కాకుండా మీకు వర్ రావాలి. ఇక్కడ ఈ వజ్ ప్లేస్ లో మీకు వర్ రావాలి. సో ఎర్రర్ అనేది మీకు సెకండ్ పార్ట్ లో ఉందండి. ఇక్కడ ఆప్షన్ 2 ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 4. Some people think that the credit card culture encourages people to shop compulsively and merely dash. మీరు క్రెడిట్ కార్డ్ వాడుతుంటే ఏమవుతుందండి, అనవసరంగా ఖర్చు చేస్తుంటాం. డెప్ట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, మనకి డెప్ట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎక్కువ అవడానికి మీనింగ్ ఇక్కడ ఏంటంటే అక్యుములేట్ అండి, అక్యుములేట్. సో మీకు డెప్ట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. డెప్ట్ అనేది అక్యుములేట్ అవుతుంది. మీకు ఆప్షన్ 2ని సిమ్యులేట్ అంటామండి. సారీ, ఆప్షన్ 2 మీకు ఏముంది, సిమ్యులేట్ ఉంది. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బెంజ్ కానీ BMW కానీ ఇవన్నీ కార్స్ డిజైన్ చేసే ముందు వాటికి సంబంధించిన ప్రోటోటైప్ని మనం కంప్యూటర్లో డిజైన్ చేస్తామండి. అంటే మీకు ఫిజికల్ కార్ ప్రొడక్షన్ చేసే ముందే మీకు కంప్యూటర్లో వాటి యొక్క ఇమిటేట్ చేయడం అండి. దాన్నే సిమిలర్గా మీరు ఏ రకమైన కార్ని ప్రొడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్నే కంప్యూటర్లో ఒక ప్రోటోటైప్ లాగా డిజైన్ చేస్తారు. దీన్ని మనం ఇమిటేట్ చేయడం అంటాం కదా. మీరు ఫిజికల్గా తయారు చేసేదాన్ని సిస్టంలో ఒక కంప్యూటర్లో ప్రోటోటైప్ లాగా ఇమిటేట్ చేయడం. సిమ్యులేట్ అంటే ఇమిటేట్ అంటే మీనింగ్. దీన్ని ఇంకొక రకంగా కూడా వాడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోబెల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు గాంధీ గారు కానీ ఇంకెవరైనా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన కానీ వాళ్ళ పాత్ ఉంటుంది కదా, వాళ్ళు ఫాలో అయిన పాత్ని కూడా మీరు ఫాలో అవ్వడానికి కూడా సిమ్యులేట్ అంటారండి. సిమ్యులేట్ అంటే ఇఫ్ యూ సిమ్యులేట్ ఎనీ గ్రేట్ పర్సన్స్ పాత్ మీన్స్ యు ఆర్ వాకింగ్ ఆన్ దట్ పాత్ అన్నట్టు. వాళ్ళు ఏ ఐడియాస్ని కనుక మీకు ఇస్తారో ఆ పాత్లో మీరు ఫాలో అయితే మీరు వాళ్ళ ఐడియాస్ని సిమ్యులేట్ చేసినట్టు, లేదా మీరు వాళ్ళ పర్సనాలిటీని సిమ్యులేట్ చేసినట్టు అండి. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఇది. స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్ చేయడం అండి. స్టిమ్యులేట్ అంటే ఎంకరేజ్ చేయడం. ఇఫ్ సంథింగ్ స్టిమ్యులేట్స్ యూ ఇట్ ఎంకరేజెస్ యూ టు డూ దట్ థింగ్ అన్నాడు. ఇఫ్ సంథింగ్ స్టిమ్యులేట్స్ యూ దిస్ మీన్స్ ఇట్ ఎంకరేజెస్ యూ టు డూ దట్ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 to 9 మనకి క్లోజ్ టెస్ట్ అండి. One complaint parents and teachers have about children these days is that they are simply not interested in. ఇక్కడ ఏం రావాలండి, వాట్. పేరెంట్స్ అండ్ టీచర్స్ ఒక కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ మధ్య చిల్డ్రన్కి సంథింగ్లో ఇంట్రెస్ట్ అనేది లేదంట. ఇన్ వాట్, అక్కడ మీరు ఆ వాట్ వాల్యూ చెప్పాలి, ఆ వాట్ ఏదో చెప్పాలండి. ఇక్కడ న్యాచురలిస్ట్ అంటే మీరు ఒక పర్సన్ చెప్తున్నట్టు, ఇష్టం వస్తే మీకు ఎక్కడన్నా పర్సన్. ఇక్కడ ఆప్షన్ 4 మనకి నేచర్ అండి. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే ఈ మధ్య చిల్డ్రన్స్కి నేచర్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అనేది. సో మీకు ఆప్షన్ 4 ఆన్సర్. ఇన్ హిస్ వీక్లీ కాలం డౌన్ ఇన్ జంగల్ ల్యాండ్ రంజిత్ లాల్ యాన్ డాష్. ఇక్కడ యాన్ వచ్చిందంటే ఇక్కడ ఈ రంజిత్ లాల్ గురించి కదండి. రంజిత్ లాల్ యాన్ ఆఫర్ సమ్ యూస్ఫుల్ సజెషన్స్. రంజిత్ లాల్ అనే పర్సన్ ఒక వర్డ్. రంజిత్ లాల్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్. రంజిత్ లాల్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్
ఆఫర్స్ సమ్ యూస్ఫుల్ సజెషన్స్. ఆ సజెషన్స్ ఏమున్నాయో మీకు 3 లైన్స్ ఇచ్చారండి ఇక్కడ. కీపింగ్ ఎ డాగ్ ఆర్ క్యాట్ యాజ్ ఎ పెట్ టు బి మేడ్ మ్యాండేటరీ. కీపింగ్ ఎ డాగ్ ఆర్ క్యాట్ యాజ్ ఎ పెట్ డాష్ టు బి మేడ్ మ్యాండేటరీ. అయితే ఫస్ట్ ఏంటంటే చిల్డ్రన్స్కి క్యూరియాసిటీ నేచర్లో తగ్గిపోయింది కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ఒక క్యాట్ కానీ డాగ్ని పెట్లాగా ఉంచుకుంటే క్యూరియాసిటీ పెంచవచ్చు అని ఫస్ట్ అతని సజెషన్ అండి. ఇక్కడ మీరు డాష్లో ఏం రావాలి చెప్పండి. కీపింగ్ ఎ డాగ్ ఆర్ క్యాట్ యాజ్ ఎ పెట్ నీడ్స్ టు బి మేడ్ మ్యాండేటరీ అండి. ఇక్కడ మనకు ఆప్షన్లో మీరు ఎప్పుడు కూడా విల్ బి అంటాం కానీ విల్ టు బి అనమండి, కెన్ బి అంటాం కానీ కెన్ టు బి అనము, మస్ట్ బి అంటాం కానీ మస్ట్ టు బి అనము, మనం నీడ్స్ టు బి అంటామండి. సో నీడ్స్ టు బి మేడ్ మ్యాండేటరీ. నెక్స్ట్ సజెషన్ ఏముందంటే రెగ్యులర్ విజిట్స్ టు నేషనల్ పార్క్స్ అండ్ డాష్ ఆర్ అనదర్ వే టు గెట్ చిల్డ్రన్ హుక్డ్. ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఇంట్లో మీరు పెట్స్ని పెంచుకోవాలి. సెకండ్ సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా నేషనల్ పార్క్స్ కానీ డాష్ ఈ రెండింటిని విజిట్ చేయడం వల్ల కూడా చిల్డ్రన్కి క్యూరియాసిటీ పెరగవచ్చు. ఇక్కడ మీకు నేషనల్ పార్క్స్ ఏంటండి, ఇది ఒక ప్లూరల్ థింగ్ ఉంది. అండ్ ఇక్కడ శాంక్టోరమ్, శాంక్చురీ, శాంక్చురీస్, శాంక్టిటీ ఈ రెండైతే మనకి ఇర్రిలెవెంట్. శాంక్చురీ అన్న అవ్వాలి, శాంక్చురీస్ అన్న అవ్వాలి. మనం జనరల్గా ఇక్కడ ఆల్రెడీ ప్లూరల్ వాడడం అండ్ ఉంది, నెక్స్ట్ కూడా ప్లూరల్ వాడాలి. మీరు శాంక్చురీ అనకుండా శాంక్చురీస్ విజిట్ చేసినారు అనుకోండి, అంటే ఎన్ని ఉంటే అన్ని అన్నట్టు మనకి మీనింగ్. రెగ్యులర్గా మనం నేషనల్ పార్క్స్ కానీ శాంక్చురీస్ కానీ విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్యూరియాసిటీ అని పెరుగుతుందండి. థర్డ్ సజెషన్ ఏమి ఇచ్చినారంటే treks in wilderness areas are even as children can then engage with all kinds of life forms on their turf. ఇక్కడ చూడండి ఇవన్నీ పాజిటివ్ మీనింగ్ కదా. ఫస్ట్ సజెషన్, సెకండ్ సజెషన్, థర్డ్ సజెషన్. ఈ సజెషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు క్యూరియాసిటీ అని పెరుగుతుంది. ఇక్కడ ఏమన్నారు, ట్రెక్స్ ఇన్ వైల్డర్నెస్ ఏరియాస్ అంటే మీకు ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్కింగ్ వెళ్తే మీరు అక్కడ ఉన్న ఫ్లోరా కానీ ఫనా కానీ చూసి మీకు నేచర్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ పాజిటివ్ రావాలి. ఏరియాస్ ఆర్ ఈవెన్, ఇక్కడ వర్స్ అనేది మీ ఆన్సర్ అవ్వద్దు. ఓకే, మీకు బెస్ట్ వచ్చిందంటే ముందు దా రావాలండి. ఎక్కడైనా మీకు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వాడినారు అంటే దానికైనా ముందు రావాలి దా. ఆప్షన్లో మీకు దా ఉందా లేదు కాబట్టి ఈ ఆన్సర్ని అవ్వద్దు. అయితే మీ ఆన్సర్ గుడ్ అవ్వాలి లేదా బెటర్ అవ్వాలి. ఏది అవ్వాలో ఫస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు గుడ్ అనేది ఇక్కడ బెటర్ అనేది కంపారిటివ్ అండి, కంపారిటివ్ అడ్జెక్టివ్ బెటర్ అనేది. ఓకే, ఒకవేళ ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కన్నా సెకండ్ ఆప్షన్ ఇచ్చినారు, ఫస్ట్ ఆప్షన్ కన్నా సెకండ్ ఆప్షన్ అతను సజెస్ట్ చేసింది కొంచెం బెటర్ ఉంది, సెకండ్ కన్నా థర్డ్ ఇంకొక బెటర్ ఆప్షన్ కదా అతను సజెస్ట్ చేసింది. ఇక్కడ మీకు చూడండి సెకండ్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ సజెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నీడ్స్ టు బి మేడ్ మ్యాండేటరీ, ఫస్ట్ ఆప్షన్ అయితే మ్యాండేటరీ చేయాలి కదా. సెకండ్ ఏమన్నా రెగ్యులర్ విజిట్స్ టు నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఆర్ ఎనదర్ వే అన్నాడు. ఇక్కడ మీకు ఇక్కడ ఈవెన్ అని వాడారండి. ఈవెన్ అంటే మీకు ఇంకా రెండు ఆప్షన్స్ కన్నా బెటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ గుడ్ కాకుండా బెటర్ వాడాలండి ఆప్షన్. సో ఇక్కడ మీకు బెటర్ అనే ఆప్షన్ రావాలి, ఇక్కడ మీకు బెటర్ అనే ఆన్సర్ రావాలి. సో ఆప్షన్ 4 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10th, ఒపులెంట్ కి సినోనిమ్ చెప్పాలండి. ఒపులెంట్ అంటే మీ మీనింగ్ రిచ్ అండి, ఒపులెంట్ అంటే రిచ్. సో ఆప్షన్ 3 లగ్జూరియస్, ఆప్షన్ 3 లగ్జూరియస్. మీకు షాబీ అంటే మీనింగ్ ఏంటంటే SH BBY. షాబీ అంటే వార్న్ అవుట్ లేదా డ్యామేజ్డ్ అని మీనింగ్ అండి, డ్యామేజ్డ్ అని మీనింగ్. మనం జనరల్గా షాబీ క్లాత్స్ అని వింటుంటామండి, అంటే గుడ్ కండిషన్లో లేని క్లాత్స్ని మనం షాబీ క్లాత్స్ అంటుంటాం. విరులెంట్, ఈ విరులెంట్ ఉంది చూడండి వైరస్. వైరస్ ఇక్కడ నుండి వైరస్కి విరులెంట్ ఉన్న రూట్ విఆర్. విరులెంట్ అంటే మనకి హైలీ పాయిజనస్ అన్నట్టు. విరులెంట్ అంటే పాయిజనస్, పాయిజనస్. విరులెంట్ అంటే పాయిజనస్. మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి, వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్. వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్ ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మనకి మెటిక్యులస్. గ్యారులస్ అంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుంటారో ద వన్ హూ స్పీక్స్ మోర్ వాళ్ళని మనం గ్యారులస్ అంటుంటాం. ట్రెములస్ అంటే ఇప్పుడు మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ట్రెమర్స్ వస్తాయండి, ఎర్త్ షేక్ అవుతుంది కదా, దాన్ని మనం ట్రెమర్స్ అంటాం. ట్రెములస్ అనేది దీనికి అడ్జెక్టివ్. ట్రెమర్ అనేది నౌన్ అయితే ట్రెములస్ అనేది మనకి అడ్జెక్టివ్. మీకు ఎక్కడైనా OUS అని వచ్చిందంటే అది మనకి అడ్జెక్టివ్ అండి. టమల్టస్, టమల్టస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ లేనప్పుడు ఒక స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే అందరు సైలెంట్గా అయితే ఉంటారు కదా,
ఒక డిజార్డర్ వే ఉంటుంది కదా, అటువంటి సిచ్యువేషన్ని ఒక అన్రెస్ట్, డిజార్డర్, ఇటువంటి సిచ్యువేషన్ని మనము డిజార్డర్ సిచ్యువేషన్, ఇటువంటి దాన్ని మనం టమాల్టస్ అంటుంటామండి. ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీలో ఒక సివిల్ వార్ జరుగుతుంది అనుకోండి, లేదన్నా గవర్నమెంట్కి ఆపోజిట్గా, ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ ఆందోళన ఒక 2 months బ్యాక్ చూసినప్పుడు ఆ ప్లేస్లో మీకు సిచ్యువేషన్ ఎట్లుంది, అటువంటి సిచ్యువేషన్ని మనం ఈ అడ్జెక్టివ్తో రిప్రజెంట్ చేస్తామండి. అన్రెస్ట్ అండ్ డిజార్డర్ స్టేట్. లైక్ టాకింగ్ టు ఏ బ్రిక్ వాల్, దీని ఈడేం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు వినలేదనుకోండి, మీరు నీకు చెప్పిన ఒకటి గోడకు చెప్పిన ఒకటి అంటుంటాం కదా, దాని ఇన్అటెంటివ్ అండి. నీకు చెప్పిన ఒకటే, ఈ గోడకు చెప్పిన ఒకటే అంటే ఆ ఇచ్చే పర్సన్ ఎలా ఉన్నాడంటే, అటెంటివ్ ఉన్నప్పుడు ఈ మాట అంటామా, ఇన్అటెంటివ్ ఉన్నప్పుడు మనకి ఈ మాట అంటామా, ఇన్అటెంటివ్ ఉన్నప్పుడు ఈ మాట కదా అనేది మనం. సో లైక్ టాకింగ్ టు ఏ బ్రిక్ వాల్ అంటే ఇన్అటెంటివ్ మీనింగ్. 13th వన్, స్పెల్లింగ్ ఇన్కరెక్ట్ ఎక్కడ ఉందో చెప్పాలండి. ఇక్కడ డిసీవ్లో మీకు ఐఈ కాకుండా ఈఐ వస్తుందండి. డిసీవ్లో ఐఈ కాకుండా ఈఐ రావాలి. సో 4th వన్ మన ఆన్సర్. A natural skill at doing something, one word substitute. knack అండి, KNACK, knack. natural skill at doing something. మీకు ఏదైనా వర్క్ చేయడంలో మీకు న్యాచురల్గా స్కిల్ ఉందనుకోండి, దాన్ని knack అంటాం మనం. QUSEK క్వాక్ మీనింగ్ ఏంటంటే అండి, ఇది యాక్చువల్గా ఒక సౌండ్, డబ్బి చేసే సౌండ్. అండ్ సెకండ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్ మెడికల్ ప్రొఫిషియన్సీ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ లేకుండా డాక్టర్ అని చెప్పుకుంటూ ఉంటే అతని పర్సన్ని మనం క్వాక్ అంటాం. మెడికల్ నాలెడ్జ్ కాకుండా, మెడికల్ నాలెడ్జ్ ఆర్ మెడికల్ ఎలాంటి ప్రొఫిషియన్సీ లేకుండా నేను డాక్టర్ అని చెప్పుకుంటూ ట్రీట్ చేసే పర్సన్ని క్వాక్ అంటాం. లేదా దీన్ని ఏమన్నా ఫ్రాడ్యులెంట్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఫ్రాడ్ అంటే అలా చేయడం ఫ్రాడ్ కాబట్టి సింపుల్గా క్వాక్కి ఫ్రాడ్యులెంట్ సినానిమ్ అండి. నెక్స్ట్ డైవర్స్. డైవర్స్ కి యాంటోనిమ్ చెప్పాలండి. డైవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ అన్నారు అనుకోండి, ఇన్ డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ అంటే మీకు డిఫరెంట్ ఫీల్డ్స్లో నాలెడ్జ్ ఉందన్నట్టు, అంటే సేమ్ కాదన్నట్టు కదా. సో డైవర్స్ అంటే మీకు డిఫరెంట్ అన్నట్టు అండి. ఐడెంటికల్ అంటే సేమ్ అన్నట్టు. సో డైవర్స్కి యాంటోనిమ్ కాబట్టి మన ఆన్సర్ 4. ప్యారలల్ అంటే మీకు తెలుసు, ప్రాక్టికల్ అంటే తెలుసు మీకు. మీకు ఫార్సికల్ అంటే మీనింగ్ తెలియదండి. ఫార్సికల్ అంటే ఏంటి మీకు? ఫార్సికల్ అంటే ఫార్స్ అంటే కామెడీ అండి. ఫార్స్ అంటే కామెడీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా ఒక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇండియా మంచి పొజిషన్లో ఉంది. ఒక 230 సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేసినారు, ఒక 180 వరకు మీరు ఆల్రెడీ చేంజ్ చేసేసినారు. మీకు ఇంకొక 30 runs చేంజ్ చేయాలి, మీకు ఒక 20 hours మిగిలి ఉంది. ఇంకొక మీరు 30 runs చేంజ్ చేయాలి. 210 వాళ్ళు చేసినారు అనుకోండి, సౌత్ ఆఫ్రికా స్కోర్ 210 ఉంది. ఆల్రెడీ మీరు 180 చేంజ్ చేసినారు, ఇంకా ఎంత చేంజ్ చేయాలి? 30 చేంజ్ చేయాలి. మీకు ఇంకా 20 hours మిగిలి ఉంది. మీ దగ్గర ఇంకొక 7 wickets ఉన్నాయి అనుకోండి. ఈ టైంలో కనుక మీరు సడన్గా మీరు 7 wickets కనుక మీరు లూజ్ అయ్యి కనుక ఇండియా ఓడిపోతే ఈ సిచ్యువేషన్ ఎట్లుంటుందండి? ఇప్పుడు దీన్ని చూసి మనం నవ్వుకోవాలో అర్థం కాదు, బాధపడాలో అర్థం కాదు. ఇటువంటి సిచ్యువేషన్ మనం ఫార్సికల్ సిచ్యువేషన్ అంటామండి. ఫార్స్ అంటే దాన్ని చూసి మనలో మనకే నవ్వు వస్తుంది, బయట చెప్పకపోయినా అలా నవ్వు వచ్చే సిచ్యువేషన్ మనం ఫార్స్ అంటామండి. సో ఫార్సికల్ అంటే అలాంటి సిచ్యువేషన్ మనం ఫార్సికల్ సిచ్యువేషన్ అంటాం మనం. నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అండి. రెయిన్స్ లాస్ట్ ఢిల్లీ అండ్ బ్రాట్ ద టెంపరేచర్ డౌన్ బై a few degrees. ఇక్కడ మీకు సెంటెన్స్ ఏ ఫామ్లో ఉందండి? ఇక్కడ V2 అంటే మీకు సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. మీరు వాయిస్లో పాస్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ కన్వర్ట్ చేస్తే మీకు వాయిస్లో కూడా మళ్ళీ ప్యాసివైజ్లో కన్వర్ట్ అయినప్పుడు సెంటెన్స్ మళ్ళీ పాస్ట్ టెన్స్లోనే ఉండాలండి. ఇప్పుడు సెంటెన్స్ పాస్ట్లో ఉంది, ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో మీకు ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోయిందండి. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఇది పాస్ట్ కంటిన్యూస్గా మారింది, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. మీ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్గా ఉంటే మీ యాక్టివైజ్ కానీ ప్యాసివైజ్ కానీ కన్వర్ట్ చేస్తే అది పాస్ట్ కంటిన్యూస్గా ఉండాలి. ఒకవేళ పాస్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటే సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. ఇక్కడ మీకు సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మీకు కన్వర్ట్ అయిన తర్వాత ప్యాసివైజ్ కూడా సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. సో ఆన్సర్ 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. Ravi asked Ritu, how many sets of class 12 practice papers have you finished? ఇక్కడ హ్యావ్ యూ ఫినిష్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా. స్టేట్మెంట్ మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ ఫామ్లో ఉందండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ ఫామ్లో ఉంది. డైరెక్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అయితే మీకు టెన్స్ మారదు.
కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు టెన్స్ మారుతుందండి. ఇప్పుడు మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ అవ్వాలండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ అవ్వాలి. మీకు ఆప్షన్ చూడండి, ఇది పాస్ట్లో ఉంది, సో ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఫస్ట్ మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, ఓకే. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ ఫామ్ లో ఉంది, ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ రావాలి. మీకు క్వశ్చన్ ఫామ్ లో అవసరం లేదు, మీరు క్వశ్చన్ ఫామ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నాం కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఫోర్త్ది, ఇది మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ లో ఉంది, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. మీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అండి. రవి ఆస్క్డ్ రీతు హౌ మెనీ సెట్స్ ఆఫ్ క్లాస్ 12 ప్రాక్టీస్ పేపర్ షీ హ్యాడ్ ఫినిష్డ్. ఇక్కడ హ్యాడ్ షీ ఫినిష్డ్ అంటే క్వశ్చన్ ఫామ్ లో ఉంది కాబట్టి మీకు లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ రావాలి. అండ్ మీరు డైరెక్ట్ స్పీచ్ లో క్వశ్చన్ ఫామ్ లో ఉంటే దాని మీద ఆన్సర్ మామూలుగా క్వశ్చన్ ఫామ్ తీసేసి రాస్తామండి. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18th one. The Arabian Sea region is very important for India as several major ports are locating there. ఆర్ లొకేటింగ్ అనుకుంటే మనం ఆర్ లొకేటెడ్ అంటామండి. మనం ఆర్ లొకేటింగ్ అనేది ఏదన్నా యాక్షన్ కంటిన్యూస్ గా జరుగుతున్నప్పుడు మనము వర్క్ ప్లస్ ఇన్ఫార్మ్ అంటే మామూలుగా ఇది కంటిన్యూస్ యాక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఇలా వాడతామండి. కంటిన్యూస్ గా మన యాక్షన్ జరిగి హీస్ వాకింగ్ కానీ హీస్ టాకింగ్ కానీ ఒక ప్రజెంట్ అక్కడ ప్రజెంట్ అయ్యి ఉందన్నప్పుడు మనం ఆర్ లొకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సెవరల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సెవరల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అని డైరెక్ట్ గా మనం ఆర్ లొకేటెడ్ అని చెప్పొచ్చండి. ఆర్ లొకేటింగ్ అని కాకుండా ఆర్ లొకేటెడ్. నెక్స్ట్ పారాజంబుల్. సమ్ రిటర్న్డ్ ఇన్ ద 80s బట్ దే వర్ నాట్ అలౌడ్ టు రీక్లెయిమ్ ఆర్ బై ల్యాండ్. సమ్ ఇక్కడ ఎవరండి సమ్ అన్నారంటే ఆ సమ్ ఎవరో మీకు పారాగ్రాఫ్ లో ముందే ఇంట్రడక్షన్ అయి ఉండాలండి. సమ్ చెప్పలేదు కాబట్టి మీకు ఆన్సర్ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. ఓకే. ఇన్ ద 70s many Vietnamese living in Cambodia faced deportation after a change in the government. సో మనకి ఈ స్టేట్మెంట్ లో బి అనేది ఫస్ట్ అవ్వద్దు అని చెప్పడానికి ఎలాంటి క్లూ లేదు మనకి. దేర్ ఓన్లీ సిచ్యువేషన్ వాస్ టు లివ్ ఇన్ వుడెన్ హోమ్స్ ఫ్లోటింగ్ ఆన్ ద లేక్స్. దేర్ అంటే ఎవరు? దేర్ అన్నారంటే ఆ ఎవరు మీకు ముందు స్టేట్మెంట్ లో చెప్పుకుండాలి. సో మనకి సి తో మన స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ టుడే దే కెన్ బి ఫౌండ్ లివింగ్ ఆన్ ద లేక్. ఇక్కడ దే అన్నారు, ఆ దే ఎవరు? దే అన్నారంటే దే ఎవరు ముందు స్టేట్మెంట్ లో చెప్పుకుండాలి. సో మీ స్టేట్మెంట్ అనేది డి తో కూడా స్టార్ట్ అవుతుంది. సో 3 మన ఆన్సర్ BACD. ఇప్పుడు మీరు బి చూడండి, బిని బి అంటే ఇన్ ద 70s మెనీ వియత్నామీస్ లివింగ్ ఇన్ కంబోడియా ఫేస్ డిపోర్టేషన్ ఆఫ్టర్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్. అంటే 1970s టైంలో కంబోడియాలో స్టే అయిన వియత్నామీస్ పీపుల్ డిపోర్టేషన్ ని ఫేస్ చేసినారంట. అంటే కంబోడియా నుండి వాళ్ళని డిపోర్ట్ చేసినారంటే కంట్రీ నుండి బయటకు పంపించినారంట. ఇది బి. ఏ సమ్ రిటర్న్ ఇన్ ద 80s బట్ దే వర్ నాట్ అలౌడ్ టు రీక్లెయిమ్ ఆర్ బై ల్యాండ్. సి their only solution was to live in wooden homes floating on the lake. D even today they can be found living on the lake, surviving and finishing and tourism. ఇక్కడ నుండి లేక్ గురించి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇలా ఒకటే టాప్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ లేక్ గురించి సంబంధించిన 2 స్టేట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇవి 2 ఎప్పుడు పక్కపక్కనే ఉండాలండి. ఈ 2 కనెక్టెడ్ అయి ఉండాలి. సి అండ్ డి. BACD మన ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. Scientists have recently announced that a more effective antidote for snake bite venom has been made. ఇక్కడ మీకు వర్బ్ ఏ ఫామ్ లో ఉందండి? వర్బ్ మీకు ఇక్కడ ప్లూరల్ లో ఉంది. వర్బ్ ప్లూరల్ లో ఉందంటే మీకు సబ్జెక్ట్ కూడా ప్లూరల్ లో ఉండాలి. సైంటిస్ట్ కాకుండా సైంటిస్ట్స్ రావాలండి. ఎస్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. ఎన్రేజ్. ఈ ఎన్రేజ్ కి మీరు సినోనిమ్ చెప్పాలండి. ఎండ్రేజ్ అంటే టు మేక్ సమ్వన్ యాంగ్రీ. ఎండ్రేజ్ అంటే టు మేక్ సమ్వన్ యాంగ్రీ. దీనికి సినోనిమ్ ఇన్ఫ్యూరియేట్ అండి. ఇన్ఫ్యూరియేట్ అంటే కూడా టు మేక్ సమ్వన్ యాంగ్రీ. ఇక్కడ ఇన్ఫ్యూరియేట్ కనిపిస్తుందా? ఫ్యూరీ. ఈ వర్డ్ ని మనం నేచర్స్ ఫ్యూరీ అని మీరు వింటూ ఉంటారు ఎక్కడైనా. నేచర్స్ ఫ్యూరీ.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్లో మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఆ స్టేట్ ఎట్లుంటుంది, చాలా డిస్టర్బింగ్ స్టేట్ ఉంటుంది కదా, మొత్తం మీకు డివాస్టేషన్ అంటాం కదా మనం, ప్రాపర్టీ లాస్, హ్యూమన్ లాస్, ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నేచర్ ఫ్యూరీ అంటే ఆ నేచర్ యొక్క ఆ కోపం అండి, నేచర్స్ యొక్క ఆ యాంగ్రీనెస్ ఉంటే అటువంటి క్లైమేటిక్ మనకి సిచ్యువేషన్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేచర్స్ ఫ్యూరీ అంటారు. ఫ్యూరీ అంటే ఆ నేచర్ యొక్క ఆ యాంగ్రీనెస్ అన్నట్టు. నెక్స్ట్ ప్లెకేట్. ఇక్కడ మీకు ప్లెకేట్ ఉంది చూడండి, ఈ ప్లెకేట్లో మీకు పిఎల్ఎస్సి అనేది మీకు రూట్ వర్డ్ అండి. ప్లెకేట్ అంటే ఎవరినైనా కామ్ కానీ కూల్ డౌన్ కానీ చేయడం అన్నట్టు. ప్లెకేట్ అంటే టు మేక్ సమ్ వన్ కూల్ ఆర్ కామ్ అన్నట్టు. ఈ ప్లెకేట్లో పిఎల్ఏసి అనేది రూట్ వర్డ్. ఈ పిఎల్ఏసి రూట్ వర్డ్ నుండి మీకు వచ్చే వర్డ్స్ చూడండి, ప్లాసిడ్, ప్లాసిడ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ మీకు ప్లాసిడ్ ఒకటి. మీకు ఒక ఇంగ్లీష్లో ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంటుందండి, మీకు ద వన్ హూ లవ్స్ పీస్ అనే ఒక వర్డ్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు పిఎల్ఎస్సి అనే వర్డ్ వస్తుందండి, దాంట్లో కూడా రూట్ మీకు ఈ రెండు వర్డ్స్. మీకు ఇంకో థర్డ్ వర్డ్ ఉంటుందండి, ఇక్కడ ఐడియా రావట్లేదు. థర్డ్ వర్డ్ పిఎల్ఏసి. సరే, నెక్స్ట్ చూద్దాం. మీకు మోడరేట్ అంటే తెలుసు. ఎలివియేట్ అంటే మీనింగ్ ఏంటంటే టు లెసన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్. ఎలివియేట్ ద పెయిన్ అనే వర్డ్ చూసుకుంటామండి మీరు. ఎలివియేట్ ద పెయిన్, ఎలివియేట్ ద పెయిన్. ఎలివియేట్ ద పెయిన్ అంటే ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీని తక్కువ చేయడానికి మనం ఎలివియేట్ ద పెయిన్ అంటే టు లెసన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అన్నట్టు. ఎలివియేట్ ద పెయిన్ అంటే టు లెసన్ అన్నట్టు మీనింగ్. లెసన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్, లెసన్ ద ఇంటెన్సిటీ, లెసన్ ద ఇంటెన్సిటీ. క్వశ్చన్ నెంబర్ 22, పారాలెల్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ప్రాజెక్ట్ ఫైల్స్ వర్ కెప్ట్ పెండింగ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. మీరు పారాగ్రాఫ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో స్టార్టింగ్లో బట్ వచ్చింది అనుకోండి. బట్ అంటే మనకు తెలుగులో కానీ అంటుంటాం కదా, మీకు ఎప్పుడన్నా బట్ అన్నారంటే దానికన్నా ముందు మీకు స్టేట్మెంట్ ఇవ్వాలండి. మీరు ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాతనే ఏదో ఒక విషయం చెప్పి కానీ అని చెప్పి దానికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్గా చెప్పేది. ఆయన మంచోడే కానీ అని ఒక నెగిటివ్ అక్క, దానికి మంచోడే కానీ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్, ఫస్ట్ దానికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మీరు చెప్తారు. సో మీరు బట్టి చెప్పినారంటే దానికన్నా ముందు మీ స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్పాలి. సో మీ స్టేట్మెంట్ డీతో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ హౌఎవర్, ఇలా బట్ కానీ హౌఎవర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఇటువంటి వర్డ్స్తో ఎప్పుడు కూడా పారాగ్రాఫ్లో మీకు స్టార్ట్ అవ్వదండి. ఫస్ట్ లెటర్, ఫస్ట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదండి. సో మీకు ఏతో కూడా స్టార్ట్ అవ్వద్దు, నెక్స్ట్ బీతో కూడా స్టార్ట్ అవ్వదు. మనకి బి ఎలా అవ్వలేదు, మనకి స్టార్ట్ అవ్వాల్సింది సితో. సి ఇక్కడ ఏముందండి, వి ఇనిషియలీ కన్స్ట్రక్టెడ్ అవర్ 150 క్లినిక్స్. వి ఇనిషియలీ కన్స్ట్రక్టెడ్ అవర్ 150 క్లినిక్స్. ఫస్ట్ది సి. నెక్స్ట్ బి రావాలా డి రావాలా చూడండి. హౌఎవర్ సచ్ హిండ్రెన్సెస్ డిడ్ నాట్ స్టాప్ us. హౌఎవర్ సచ్ హిండ్రెన్సెస్ అంటే మీకు డిఫికల్టీస్ అండి. హిండ్రెన్సెస్ అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు హిండ్రెన్సెస్ వచ్చినాయంటే మీకు బ్లాకేజెస్ వస్తున్నట్టు. హౌఎవర్ సచ్ హిండ్రెన్సెస్ అంటే ఆ హిండ్రెన్సెస్ ఏందో మనకు ముందు చెప్పుకుంటారండి. అంటే సి తర్వాత మనకు బి రావద్దండి. హౌఎవర్ సచ్ హిండ్రెన్సెస్, ఇక సచ్ అన్నారంటే ఆ సచ్ ఏందో మీకు ముందు చెప్పుకుంటారు. సో మీకు సచ్ బి కన్నా ముందు ఆ సచ్ ఏమైనా చెప్పినారా, చెప్పలేదు. సో మన ఆన్సర్ డి అండి. మనకి సిడిఏబి. సి ఏంది, వి ఇనిషియలీ కన్స్ట్రక్టెడ్ ఓవర్ 150 క్లినిక్స్. మనం ఇనిషియల్గా 150 క్లినిక్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. డి ఏముంది మనకి, బట్ ఇనిషియల్గా మేము 150 క్లినిక్స్ కన్స్ట్రక్ట్ చేసినాం, బట్ కానీ వెరీ సూన్ మెనీ రోడ్ బ్లాక్స్ వర్ పుట్ ఇన్ అవర్ పాత్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇనిషియల్గా మేము 150 కన్స్ట్రక్షన్ చేసిన, కానీ తర్వాత మాకు ఈ ప్రాసెస్లో మాకు చాలా రోడ్ బ్లాక్స్ వచ్చినాయని క్వశ్చన్ అడిగిన. బట్కి ముందు ఒక స్టేట్మెంట్, దాని తర్వాత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. నెక్స్ట్ హౌఎవర్, మాకు ఎన్ని రోడ్ బ్లాక్స్ వచ్చినా didn't stop us from tirelessly working towards the establishment of 450 clinics. మాకు ఎన్ని రోడ్ బ్లాక్స్ వచ్చినా ఈ రోడ్ బ్లాక్స్ అనేది మమ్మల్ని 450 క్లినిక్స్ కన్స్ట్రక్ట్ చేసేలాగా మమ్మల్ని ఆపలేవు. మేము టైర్లెస్గా వర్క్ చేసి 450 క్లినిక్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మీకు లాస్ట్ స్టేట్మెంట్. అని బి ఏంటంటే మీకు ఏమేమి రోడ్ బ్లాక్స్ వచ్చినాయో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రోడ్ బ్లాక్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ప్రాజెక్ట్ ఫైల్స్ వర్ కెప్ట్ పెండింగ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. మీరు లాస్ట్ స్టేట్మెంట్లో మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము వర్క్ని కంప్లీట్ చేసినామని చెప్తున్నారండి. సో ఆప్షన్ 2 మన ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 23 బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ. మీరు ఎంత తినగలుగుతారో అంతకన్నా ఎక్కువ తీసుకోవడాన్ని దీని మీనింగ్ అండి. మీరు ఎంత తినగలుగుతారో అంతకన్నా ఎక్కువ తీసుకోవడం. ఆన్సర్ టు మనం ఆన్సర్ అండి. టు టేక్ ఆన్ మోర్ దెన్ వన్ కెన్ డీల్ విత్. మీ కెపాసిటీ ఎంతనో అంతకన్నా ఎక్కువ పని చేస్తారని ఒప్పుకోవడం ఉంటుంది చూసినారండి. మీ కెపాసిటీ ఎంతనో, మీ ఎబిలిటీ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ వర్క్ చేయడానికి కమిట్ అవ్వడం అండి ఈ మీనింగ్ అంటే. టు టేక్ ఆన్ మోర్ దెన్ వన్ కెన్ డీల్ విత్. క్వశ్చన్ నెంబర్ 25 స్పెల్లింగ్ అండి. మీకు అకామిడేట్లో 2 M's రావాలండి. ACCO MMO DATE. సో 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25 Seal is a near extinct language spoken for just 5 villages in Nepal which lie close to Tibet. Spoken in అండి. Spoken in just 5 villages in Nepal. ఈ లాంగ్వేజ్ అనేది నేపాల్లో ఓన్లీ 5 విలేజెస్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఫర్ కాకుండా మీకు ఇన్ రావాలి. స్పోకెన్ ఇన్. ఇదంటే సెకండ్ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఇంతటితో సెకండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది మనకి.